వరలక్ష్మి వ్రతం అయిపోయింది. కానీ వాయినంగా వచ్చిన శనగలు మాత్రం ఇంట్లో ఉండిపోయాయి. దీంతో ఏం చేయాలబ్బా అనుకునేలోపు మా మమ్మీ ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసేస్తాను వీటితో అని చెప్పిందనమాట. ఏం చేస్తుందో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లో శనగలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో శనగపిండి, కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసుకోవాలి. ఇందులో శనగపిండి బైండింగ్ కోసం యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇలా వడల్లా ఒత్తుకొని ఒక పేపర్ మీద ఇలా వేడివేడి కాగే నూనెలో వేయించుకోవాలి. ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా తిప్పుని వేయించుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాక తీసేసుకోవడమే. అంతే, వేడివేడి శనగ వడలు రెడీ. ఈ వడలు క్రిస్పీగా, లోపల మెత్తగా, అక్కడక్కడ ఉల్లిపాయ కరివేపాకు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధాతో ముచ్చట్లు.